హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పనసకాయతో పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పనసకాయతో చేసే ఈ బిర్యానీ అచ్చం చికెన్ బిర్యానీలా మంచి టెక్స్చర్, అద్భుతమైన రుచితో ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇందులో పనసకాయ ముక్క కూడా అచ్చం చికెన్ ముక్కలాగా ఉంటుంది. మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పనసకాయని కట్ చేసుకోవాలి. పనసకాయ కట్ చేసుకునేటప్పుడు చేతులకి, చాకుకి ఆయిల్ బాగా రాసుకొని కట్ చేసుకోవాలి. ఆయిల్ రాసుకోకుండా కట్ చేస్తే చేతులు బంకగా అంటుకుంటూ ఉంటుంది. అందుకని ఆయిల్ రాసుకొని కట్ చేసుకోండి. పనసకాయ పైన చెక్క అంతా తీసేసి మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నా, మీకు కావాలంటే ఇంకా కొంచెం పెద్ద సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, కొంచెం నీళ్లు పోసుకొని పసుపు ఉప్పు ముక్కలకు కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ముక్క కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోండి. పనసకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలో కొంచెం నీళ్ళు ఏమన్నా ఉంటే వంపేసేయండి. ఇలా ముక్కని మెత్తగా ఉడికించుకోండి. మరీ గిజిరయ్యేంత మెత్తగా కాకుండా ముక్క తుంచితే విరిగేటట్టు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పనసకాయ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని 1 స్పూన్ కారము, రుచికి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్లు పెరుగు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకు అన్నిటికీ బాగా మసాలాలు పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకోండి. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని అంతా బాగా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముక్కకు బాగా పట్టేలాగా కొంచెం సేపు మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత 1/2 kg బియ్యం తీసుకొని 2-3 సార్లు కడిగి ఎసరు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బిర్యానీ దినుసులు, కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలకు కూడా మసాలాలు బాగా పట్టినాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మనం వేసుకున్న నెయ్యిలో పనసకాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకునే అవసరం ఉండదు, ఎందుకంటే మనం ముందుగా పనసకాయ ముక్కలను ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఆయిల్లో కొంచెం మగ్గే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కూరని తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం గిన్నెలో కూర అడుగున ఉంచుకోండి. ఈలోపు మనం పెట్టుకున్న రైస్ కూడా 70% ఉడికింది.
రైస్ని చిల్లుల గంటతోటి వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం రైస్ ఈ విధంగా వేసుకోవాలి. ఈ రైస్ పైన వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మిగిలిన కూర కూడా దీనిపైన చుట్టూ వచ్చేలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన అన్నం కూడా ఈ విధంగా కూర పైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర మళ్ళీ పైన వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపించినట్లు కలుపుకోండి రైస్ అంతా. రైస్ అంతా కూడా ఇలా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వెజ్ పనసకాయ బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.